రాంబాబు, ఆ నీచురాలి ఫోటో ముట్టుకుంటేనే పంచమహాపథకాలు చుట్టుకుంటాయి. నమ్మక ద్రోహం చేసిన అలాంటి దాన్ని నిలువునా పాతి పెట్టాలి. పరేదాన్ని క్షమించండి. ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన వాటిని దూరంగా తోసేయటం, దూరంగా తోసేయవలసిన వాటిని పక్కన చేర్చుకోవటం మీలాంటి పెద్దలకు మంచిది కాదు. ఆవేశపడకండి. ఆవేశం కాదు, 20 సంవత్సరాలుగా నా గుండెల్లో నివురు కప్పుకుని ఉన్న అవమానపు కార్చిచ్చు ఆ పాపిష్టి మొహం చూడగానే ఒక్కసారి భగ్గుమంది. అది కాదు సార్. రాంబాబు, నాకెదురు చెప్పడానికి ప్రయత్నించు. సిగ్గు శరం వదిలిపెట్టి మానాభిమానాలు మరిచిపోయి కుటుంబ మర్యాదను మంటగలిపిన భార్యను తలుచుకుంటే ఆ భర్త హృదయం ఎంత అగ్నిపర్వతం అవుతుందో నీకు తెలియదు. నిజమే, కానీ ఆడదాని బయట గాలికి జారినా వెనక నుంచి విటుడు లాగాడని అనుమానించే మగజాతి మనది. ఏవో చాడీలు విని, చెప్పుడు మాటలు విని శీలాన్ని శంకించి భార్యను వదిలివేసే చంచల హృదయుడు కాడి జగదీష్ చంద్ర ప్రసాద్. విశ్వాసఘాతికైన ఆ దౌర్భాగ్యురాలి ప్రవర్తన కళ్ళారా చూసే నా జీవితంలోంచి శాశ్వతంగా తరివేశాను. క్షమించండి. కళ్ళతో చూసినవన్నీ నిజాలను నమ్మితే ఎండమావలో నీళ్లుండి తీరాలి. ఒక్కొక్కప్పుడు మన కళ్ళే మనల్ని భ్రమింపజేస్తాయి. నిజానికి వంచింపబడింది మీరు కాదు, మీ భార్య. రాంబాబు, నువ్వు ఆ కొరటని వెనకేసుకొచ్చావంటే? వెనకేసుకు రావటం కాదు సార్. శకుని కంటే నీచుడైన సుబ్రహ్మణ్యం ఆడిన మాయాజూతంలో మీరు, మీ భార్య, మీ తమ్ముడు పావులయ్యారు. ఆ కుతంత్రాన్ని ఎదిరించిన మా నాన్న ధర్మన్న సుబ్రహ్మణ్యం దుర్మార్గానికి బలైపోయాడు. అంటే నువ్వు ధర్మన్న కొడుకువా? అవునన్నయ్య. కంచే చేను మేసినట్టు అయిన వాళ్లే ఇంటిని దోచుకుంటుంటే అడ్డుపడిన ధర్మన్న తన ప్రాణాల్ని కోల్పోయాడు. ఇంటి మర్యాదను కాపాడబోయిన వదిన అటు అపనిందకు ఇటు నీ ఆగ్రహానికి గురై అజ్ఞాతంగా రోజులు గడుపుతోంది. ఏమిటి ప్రసాద్ నువ్వు అనేది? మీ వదిన బ్రతికే ఉందా? బ్రతికే ఉందన్నయ్య. నే కళ్ళారా చూశాను. ఇన్నాళ్ళు వదిన ఆత్మహత్య చేసుకుందన్న భ్రమతో నీ ఎదటికి రాలేకపోయాను, నిజం చెప్పలేకపోయాను. బాబు గారు, నన్ను క్షమించండి బాబు గారు. మీకు అన్నపూర్ణమ్మ తల్లికి ఆ సుబ్రహ్మణ్యం చేసిన దోహంలో నేను భాగస్వామినే. మా అన్న ప్రాణాలు పొట్టన పెట్టుకున్న సుబ్రహ్మణ్యం పసివాడైన రాంబాబు ప్రాణాలు తీస్తాను బెదిరించడంతో ఈయన దక్కించుకోవడానికి ఆడి చేతిలో కీలుబొమ్మనయ్యాను. ఆడు ఆడించినట్టల్లా ఆడాను. నిండు సూలాలైన అన్నపూర్ణమ్మ తల్లిని ఇంట్లోంచి గంటేయడానికి నేనే కారకుడయ్యాను బాబు, కారకుడయ్యాను. అన్నయ్య, నీ దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న లలిత ఎవరో కాదు, నీ కూతురే. లలిత నా కూతురా? ఏమిటి నువ్వు చెప్పేది? జరిగిన యథార్థం ఏమిటో, మనం ఎంత మోసపోయామో నీకు వివరంగా చెబుతానన్నయ్య. ఏమిటి? చనిపోయింది అనుకున్న అన్నపూర్ణమ్మ ఇంకా బతికే ఉందా? పైగా ఆయా అనుకున్న లలిత అన్నపూర్ణమ్మ కూతురా? ఇవన్నీ తెలిస్తే జేపీ అవుతాడా? దేంగుటాక ఎందుకు అవుతాడు? మీ కుట్ర బయటపడింది. మీ శత్రుకూటం కూడా మొత్తం ఏకమైంది. ఇక మీ సూట్ కేసులు కూడా ఇవ్వకుండా మెడబట్టి కట్టుబట్టలతో బయటకు ఎండుతాడు. తన్నులు తినకుండా దొడ్డిదాన్ని వెళ్ళిపోవటం ఎందుకైనా మంచిది. జూ లకటక నోరు మీరా కొరకుంక. తాటాకు చప్పుడుకు భయపడడానికి మేమేం కుందేళ్ళం కాదు. ఏమిటంత ధైర్యంగా చెప్తున్నావు? కమల, ఈ ఆస్తి మొత్తం కట్టకట్టుకుని నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. నువ్వేం కంగారు పడ. రాంబాబు, ఆవేశంలో అన్నీ పోగొట్టుకున్న నా కళ్ళు తెరిపించు. అంత మాట అనకండి సార్. నిజం తెలిసిన అన్నపూర్ణమ్మ గారు మీ రాక కోసం ఎదురు చూస్తోంది. తప్పు చేసిన వాడే క్షమాపణ చెప్పుకోవాలి. మనసారా నన్ను మన్నించమని అన్నపూర్ణను వేడుకోవటం నా కర్తవ్యం. పద రాంబాబు, పద. అన్నపూర్ణ, అన్నపూర్ణ. మిస్టర్ జేపీ, నీ కూతురు, నీ భార్య నీకు సురక్షితంగా కావాలా? అయితే ఊటీ నుంచి రాంబాబు తెచ్చిన ఫైల్స్, అమ్మవారి నగలో నాకు అప్పగించాలి. అందుకు ఇష్టపడితే గంటలో నన్ను పాత బంగ్లా ఎర్రమంజిల్ దగ్గర కలుసుకో. కాదని వెరిమురి వేషాలు వేశావో నీ భార్య అస్థికలు, నీ కూతురు బూడిదానికి పోస్టులో వస్తాయి. కమాన్ సార్. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. వెల్కమ్ జేపీ, వెల్కమ్. అన్నపూర్ణని లలితని ఎక్కడ దాచావు? ఎందుకంత కంగారు? వాళ్ళు నీ ఆత్మీయులని తెలియగానే గొప్ప ఆరాటం పుట్టిందే. నువ్వు అడిగిన డబ్బు నగలు తీసుకొచ్చాను. నా వాళ్ళని విడిచిపెట్టు. ఇవ్వు. అన్నపూర్ణ, నువ్వు తీసుకొచ్చిన డబ్బు వాళ్ళని చూడడానికి సరిపోయింది. వాళ్ళని తీసుకెళ్లాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ దస్తావేజుల మీద సంతకం పెట్టు. అలాగే.
ఆగండి. ముష్టి సుబ్రహ్మణ్యం, నీ మొదనష్టపు ఆలోచనలు కట్టిపెట్టు. కాలయముళ్ళమని కబుర్లు చెప్పిన నీలాంటి వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. నీ పాపం పండింది. రాంబాబు, ఎవరు పాల్పడింది, ఎవరి చేతిలో చిక్కింది ఇప్పటికైనా అర్థమైందా? అర్థం చేసుకోవాల్సింది నేను కాదు ముష్టి. నీ ముష్టి ప్రహ్లాదుడు కొన ప్రాణంతో ఊగిసలాడుతున్నాడు. కళ్ళారా చూద్దు గాని. మర్యాదగా వెళ్ళని తప్పుకోమను. ప్రహ్లాద, జీవము నీవే కదా బ్రోచే, భారము నీదే కదా. జనక, అసలైన కనతండ్రి నువ్వైతే నన్ను కాపాడి నిరూపించుకో జనక. అలాగే ఆలోచిస్తూ సుబ్రహ్మణ్యం, నేను ఈ సారాకాయ తాగేస్తాను, తాగి ముందుకు తూలుతాను, అప్పుడు నీ కొడుకు సంగతి సరే. రాంబాబు, వాడిని విడిచిపెట్టు. నువ్వు అతి తెలివి కలవాడివి కాదు సుబ్రహ్మణ్యం. నీ కొడుకును కాపాడుకోవడం కోసం ఆ తుపాకుల్ని కింద పడేయమని నువ్వే చెప్తావు. రై, అలా చూస్తూ నిలబడ్డారా? తుపాకులు కింద పడేయండి. వెంటనే ఆ ముగ్గురు కట్లు ఓడదీయమని నీ వాళ్ళకు నువ్వే ఆర్డర్ ఇస్తావు. వెళ్ళి వాళ్ళ కట్లు పడండి. ప్రహ్లాదను వదలకపోయారు, ఈ కుర్రాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాంబాబు, మొత్తానికి ఇంటికి పట్టిన పీడలన్నింటినీ వదిలించావు. నువ్వు కలకాలం చల్లగా ఉండాలి. అమ్మాయి,
పెళ్లి తర్వాత తీరిగ్గా జరిపిస్తాం కానీ ముందు మీ ఆయన పక్క వచ్చి నిలబడి ఆయన పేరు చెప్పమ్మా. చెప్పాలి చెప్పాలి. ఆ. మా ఆయన పేరు దొంగగారు. ఆ? మా ఆవిడ పేరు దొంగ గారిని. ఇది కరెక్ట్. బాగుంది బాగుంది. పెడదారి పట్టిన ఈ ఇంటిని చక్కదిద్దిన నీలాంటి మంచి మనిషే దొంగ అయితే దొంగగారు స్వాగతం.